ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 1వ వచనం. Psalm 107 and verse 1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. Oh, give thanks unto the Lord, for his good, for his mercy endureth forever. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జాలిని, దేవుని యొక్క వాత్సల్యతను మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నామండి. అందును బట్టి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. అవునండి, ఆయన దయాళుడు, ఆయన దయ చూపెట్టారు, ఆయన కృపామయుడు, ఆయన కృప చూపెట్టారు, ఆయన ప్రార్థన వినే దేవుడు. ఎన్ని ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు ఆయన వినలేదు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుణ్ణి మనసారా పూజించాలి, ఆరాధించాలి. అలాంటి ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు ప్రియులారా, గొప్ప ఆశీర్వాదము, శాంతి, సమాధానము, సంతోషము మనము మా కుటుంబాల్లో కలిగి ఉంటాం. కాబట్టి అలాంటి ఆరాధించేటువంటి మనసు ద్వారా దేవుడు మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క గొప్పతనాన్ని, మీ బలమును, మీ యొక్క జ్ఞానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. అవునాయన, మీరు దయాళుడువు, దయ చూపెట్టే దేవుడు, కృపామయుడువు, కృప చూపెట్టే దేవుడు. అందును బట్టే ఇంకా నేను భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాను. మేమందరం ఉన్నాం ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చేసిన ప్రతి మేలుకు ప్రతిగా కృతజ్ఞత కలిగి మిమ్మల్ని ఆరాధించేటువంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాంటి ఆత్మ ద్వారా నడిపించండి. ఈ దినమంతా మీరు ఇక్కడ భద్రపరచండి ప్రభువా. అవును, మీరు దయాళుడు కాబట్టి కష్టకాలం ముందు మేము మొరపెట్టినప్పుడు మీరు మా ప్రార్థన విన్నారు. ఆయా సందర్భాల్లో కృంగిన సమయాల్లో మేము ప్రార్థించినప్పుడు ప్రభువా, మీరు మాకు ప్రత్యుత్తరం ఇచ్చినారు. జీవముల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కృపను దయచేయమని, గొప్ప సమాధానము ప్రతి కుటుంబంలో దయచేయమని, దేవుని వాక్యాన్ని స్వేచ్ఛగా ఈ దినమందు ప్రభు సన్నిధానంలో మేము గడపడానికి సహాయం చేయండి. తద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ప్రభువా, నీతిని గూర్చి, భావమును గూర్చి ఒప్పించేసేటువంటి ఆత్మ ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ సన్నిధానంలో పరిశుద్ధముగా, యథార్థముగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.